బోడుప్పల్ కార్పొరేషన్లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట 13వ డివిజన్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్పొరేటర్ దానిగల్ల అనిత యాదగిరి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దేవేందర్ నగర్లో కబ్జాకు గురవుతున్న పార్క్ స్థలాన్ని రక్షించాలంటూ అక్కడ ఉన్న పేదవారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా రాపోలు రాములు, నత్తి మైసయ్య దీక్షలో పాల్గొన్నారు. మేయర్, కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై అడిషనల్ కలెక్టర్, ఎంఆర్ఓ, కమిషనర్, బోడుప్పల్ మేయర్ సానుకూలంగా స్పందించి పేద ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతిస్తానని వెల్లడించారు. ప్రభుత్వం స్థలం కబ్జాకు గురి కాకుండా చూసుకుంటామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, బోడుప్పల్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు దానగల్ల యాదగిరి, బాలరాజ్ గౌడ్, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఆపుతురని అడగాలి ఆ పార్కులో 50 డబుల్ బెడ్రూమ్ నిర్మించాలని సపోర్ట్ చేసినాం. ఎందుకనంటే పేద ప్రజలు ఎందరో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అవసరమైతే వ్యతిరేకించలేదు. ఏదైతే గవర్నమెంట్ తీర్మానం చేసిందో ఆ తీర్మానానికి అనుగుణంగా మేము కూడా వ్యతిరేకించలేదు, దానికి సానుకూలంగా స్పందించినాం. అది పోయిన తర్వాత ఓడిపోయినా చెప్పడం ఎంత చేస్తున్నారు అంటే అంత చేస్తున్నారు మా మీద. ఎందుకంటే దయచేసి మన బాధపడ మాట్లాడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకంటే చెప్తాం ఎప్పుడు ఇచ్చినా మీకు తెలుసు, ఇచ్చిన తరంతరం ఇల్లు అయిపోయినాయి.
పట్టాలు ఇచ్చిన తరంతరం ఇల్లు అయిపోయినాయి. ఇప్పుడు 20 నుంచి లేని పట్టా ఇప్పుడు దొంగ పట్టాలు తీసుకొచ్చిన వాళ్ళకు మన మేయర్ సంజయ్ రెడ్డి ఎంఆర్ఓ సపోర్ట్ చేసి నిన్న 24 గంటల నుంచి మొత్తుకుంటున్నా గొల్లగొట్టరి అని పట్టాలు ఇవ్వలేదు. ఖాళీ స్థలము 20 నుంచి పార్కు పెట్టుకున్నారు. ఇప్పుడున్న ఏమన్నా బోర్డు వాతింది. ఒక ఆమె క్యాన్సర్ పోసుకున్నానంటే కూడా లేడీస్ పోలీసులను పిలిపించి జీపులో కూర్చోబెట్టి నొప్పించింది ఆమెనే. మళ్ళీ ఈరోజు ఆమె పట్ట వచ్చిందంటే అది ఏది 58 ఎవరిది సార్. నేను మాజీ ఉపసర్పంచ్ చెప్తున్నా పట్టాలు ఏ చేతిలో మంచిరు ఏది కరెక్ట్ దొంగ మాకు ఎరక అందం ఉంది. ఇప్పుడు మంత్రి దగ్గర పోయినా ఆడిపోయి నీడిపోయి కాలం కడుతున్నారు. అది కాదు ఇప్పుడు మాకు మాటిస్తే ఇప్పుడు ఇదికే కదులుతాం. మాకు కొబ్బరికాయలు కొడతాంటే మాటిస్తాం. నేను ఎవరిదో గరీబ్ పేదవాళ్ళు పట్ట గుంజి మనకు గుంజిస్తలేము. మేము ఏమన్నా మాకు ఉన్నది గవర్నమెంట్ స్థలం అలా డిక్లేర్ చేసుకున్నారు. కాంగ్రెస్ మాస్టర్లు అందరూ అశ్విన్ తరపున ఎవరిని గట్ట చేయకుండా కాపాడుకున్నారు. వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి కాపాడుకున్న పట్ట 20 నుంచి కాపాడుకున్న స్థలం అని ఇప్పుడు వచ్చి పట్టాలుగా ఉన్నాయని చెప్తే ఎవరు నమ్ముతారు సార్ మాటలు? చెప్పట్లేదు పట్టాలు రాంగ్ ఏవైతే ఉన్నాయో అది లేలేవు అని చెప్తాను నేను. మీరు వచ్చింది మీ జరుగు అన్న ఇక్కడ ఉన్నకి అందరికీ ఎరక అవి లేవని రికార్డు ఉంది, లేఅవుట్ ఉంది. నాకు సార్ మాకు బాబు ఒకటే చిన్న విషయం ఒకరు కూడా ఏంటంటే సార్ ఒకరికి మీకు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ బోడుపల్లిలో జరిగేటువంటి గవర్నమెంట్ ల్యాండ్ల మీద కూడా మేము ఒకవేళ ప్రతిపక్షం కానీ అఖిలపక్షాలు కానీ వేరే కమిటీలు కానీ మేము కంప్లైంట్ చేసేంత వరకు కూడా అధికారులకు తెలియకపోవడమే. అది గవర్నమెంట్ ల్యాండ్ తెలవాలి, వాళ్ళు చూసుకోవాలని బాధ్యత కదా. మేము చెప్పిన తర్వాత మీరు వస్తారు. అదే చెప్తున్నాం. అన్ని సంఘాలు అన్ని కులాలని ఇప్పుడే ప్రజల దర్బార్లో పెడదాం. ఏది దొంగ దొర ఇప్పుడే చేద్దాం. మీరు వచ్చి మేయర్ గారు ఇప్పుడు కొబ్బరికాయ కొడితే ఇంకా కలుగుతాం. ఎందుకంటే అట్లా కాకుండా మేము అదే కలుగుతాం. ఎందుకంటే కాలం నడపడానికి కూలగొడుతుంది. ఆయన కబ్జాలు చేసిన వాళ్ళు ఉంటే కమిషన్ కూలగొట్టాలి. కమిషన్ ఆందోళన ఉన్నది. అది గేట్ ఇది అయిపోయింది అంటే మున్సిపల్ అయిపోయింది కదా. మేయర్ ఉన్నాడు కదా. మేయర్ అయినాక ఎమ్మరావాలా ఉండడానికి ఏదన్నా మన కమిషన్ సంబంధం ఉంటుంది ఈ ల్యాండ్ అని అడిషనల్ కలెక్టర్ ముంగనే అన్నది నిన్న మొత్తం. అందుకోసం మేము ఇక్కడ వచ్చాం. మేము ఇప్పుడు ఎమ్మర్తో మాకు పని లేదు సార్. ఉన్నాడు బడ్జెట్ కార్పొరేటర్ కింద బడ్జెట్ ఇచ్చినాం. ఏవి పార్కులు ఏమైనా ఉంటే పరద గోడలు కట్టుకోవాలి, ఏదైనా చేసుకోవాలని ఇచ్చినాం. ఆ బడ్జెట్లో పెట్టుకోవచ్చు. కానీ మేము మొన్న చెప్పిన ఏ పేపర్లు ఉంటే అవి వెంటనే తీసుకొచ్చి రాని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా రాస్తున్నాము, రాసినామున మా కమిషనర్ గారు చెప్పినాము, టీపోకి చెప్పినా అది ఎట్లున్నది మేము చేస్తాం. మా పార్క్ అంటే పెట్టినాం, అన్ని కాలనీలలో పెట్టినాం, పార్కులు పెట్టినాం అంతేగాని. సార్ గతంలో కూడా అయితే అక్కడ పార్కు స్థలంలో బోర్డు పెట్టారు కదా, అంటే అప్పుడు ఎంక్వైరీ చేయకుండానే పెట్టారా? ఎంఆర్ఓ గారు ఏం చేసేది మాకు తెలియదు. ఎంఆర్ఓ గారు కూడా రాసిచ్చి ప్లాట్ అని రాసిచ్చారంట. ఎంఆర్ఓ గారు ప్లాట్ అని రాసిచ్చారంట, మనకు తెలియదు. అది రాసి ఇవ్వడం కాదు, అక్కడ బోర్డు కూడా పెట్టారు కదా. మేము బోర్డు పెట్టినప్పుడు మేము పోయినప్పుడు అయితే బోర్డు లేదు. కానీ సాల్వ్ చేస్తాము. ఎంఆర్ఓ మేడం వస్తాయి, అందరూ వస్తారు. అది ఎంఆర్ఓ మేడం చేసే పని, అది మనం చేసే పని కాదు. అదంతా పరిశీలించినాక పట్టాలు ఉన్నాయా లేవా, దొంగ ఏంటి అన్ని ఉన్నాయో చేసే పని, మేము చేసే పని కాదు. ఉన్నది లేదు వాళ్ళు ఇవ్వాలిగా. ఇప్పుడు అది హెచ్ఎండే లేఅవుట్ కదా, మన ఆధీనంలో మేయర్ గారు ఉన్నది లేదో చెప్పే బాధ్యత ఆమె అన్నది ఉన్నదో లేదో. తర్వాత బోర్డు నాటి అధికారం మీకు ఎవడిచ్చిండు? ఎంఆర్ఓ బోర్డు నాటి అధికారం ఎంఆర్ఓకి ఎక్కడి? ఎంఆర్ఓ ఎంఆర్ఓని అడుగుదాం. ఎంఆర్ఓని అడుగుదాం. సైడ్ మీద పోదాం. సైడ్ మీద పోయి ఎంఆర్ఓ మేడం అడగాలి. మనకు సంబంధమా, కార్పొరేషన్ సంబంధమా, రెవెన్యూ డిపార్ట్మెంట్? రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మనకు సంబంధమే. అది కొత్తగా అది ఎందుకంటే ఏమున్నదో ఆ ఎంఆర్ఓ మేడం తెలిస్తే అప్పుడు ఎట్టించారు, పార్కులు కట్టిరు. వాళ్ళ పార్కు ప్లాట్ ఉన్న దాన్ని ఇల్లు కట్టలే, పార్కులలో ఇల్లు కట్టిరు కదా. మళ్ళీ అది ఆమెనే తెలియాలి కదా. మేము రాసిన లెటర్ ఇప్పుడు ఆమెను అడుగుదాం. మళ్ళీ బోర్డు పెట్టి ఎందుకు ఇచ్చినావు అని ఆమెను అడుగుదాం. పట్టలేని ఏ సంవత్సరం నుంచి మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడున్న పట్ట నా పట్ట ఉందని వస్తుంది, నాది పట్ట అని చెప్తే ఎంతవరకు కరెక్ట్? ఇది కొత్తదా పాతదా దొంగయ్య కలెక్టర్ రాసిన మేము. ఇప్పుడు కూలగొట్టిన తర్వాత కట్టుకోమని చెప్పి కలెక్టర్ చెప్పిండు. ఆమెకు ఎంఆర్ఓ కట్టిమని చెప్పింది. కూలగొడతావు ఎట్లా, మళ్ళీ కట్టుకోమని చెప్తావు ఎట్లా?
మీకు ఎవరిచ్చింది అధికారం అది? ఓటు పెట్టిందే మీరు ఓటు పెట్టిందే మీరు. ఓటు పెట్టాం తెలియదు ఆమెకు. సరే ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేయబోతున్నారు? ఓళ్ళు కట్టనీయము, ఎక్కడ ఏది కట్టనీయము. కలెక్టర్ నుంచి ఆర్డర్ అన్ని ఏమి ఒరిజినల్ పట్టాలేని దొంగ పట్టాలేవి అన్ని తీస్తాం మేము. అంటే దొంగ పట్టాలు అంటున్నారు. ఎంఆర్ఓకి తెలియకుండానే బోర్డు పెట్టారా? దొంగ పట్టాలని మేము చెప్తున్నాం. అదే ఏం దొంగ పట్టాలు ఉన్నాయి మాకు కూడా తెలియాలనే తీస్తాం. మేము తీస్తాం, అన్ని పట్టాలు తీస్తాం. కలెక్టర్ రాసి పట్టాలన్నీ తీపిస్తాం. ఇక్కడేనండి ఇప్పుడు కొబ్బరికాయలంటే కాదు, అంతా కలెక్టర్ రాస్తున్నాము. అది మొత్తం ఒవ్వలు కట్టనీయం 3 రోజుల నుంచి మొత్తం ఇక్కడే మేము కలెక్టర్ ఇక్కడేనండి. మేము న్యాయం చేస్తామని చెప్తున్నాం. అన్యాయం చేస్తామని చెప్తలేము. మేము పరిశీలించి చేస్తాం కాదు, మేము పరిశీలించి చేస్తాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లో దానగల్ల అనిత యాదగిరి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతూ అడుగడుగున అక్రమ భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నటువంటి మేయర్ సామల బుచ్చిరెడ్డి, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిగా అని చెప్పుకోబడే వ్యక్తి మంద సంజీవ్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఒక దళిత మహిళకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆమె అభివృద్ధి చేద్దామని చెప్పి సుమారు 9 లక్షల రూపాయలు కేటాయించి ఆ పార్కును డెవలప్ చేద్దామని చెప్పి వాళ్ళు నిర్మాణం చేపించిన తర్వాత కూడా దానికి అతిగతి లేకుండా దాని మీద దొంగ పట్టాలు సృష్టించి దొంగలకు భూస్వాములకు భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నటువంటి మేయర్ను తక్షణమే మరి క్షమాపణ చెప్పి ఆమెకు సహకరించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఫెడరేషన్ పక్షాన ఖచ్చితంగా నిలదీస్తాం, ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. అంతేకాకుండా ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి మాత్రం ఏమాత్రం దృష్టి పెట్టలేదు, అక్రమ కట్టడాలు ఆగలేదు, భూ కబ్జాలు ఆగలేదు, పైగా అక్రమ వసూలు చేయటానికే వీళ్ళు మొక్కు చూపుతున్నారు తప్ప ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. దీనికి నైతిక బాధ్యత వహించి మేయర్ తక్షణమే పక్కకు తప్పుకో, చేతనైతే చెయ్యి, లేకపోతే పక్కకు తప్పుకో. అంతేగాని ఏదో సికండిలాగా వీళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు విని ఒక సికండిలాగా నువ్వు ప్రవర్తించి నీకు ఏమాత్రం అవగాహన లేకుండా సంవత్సర కాలం పూర్తయింది. ఇంకెప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఎప్పుడు పరిపాలన చక్కగా సాగిస్తావు? ఇప్పటి వరకు కరోనా బాధితులకు ఆదుకోవడం విఫలమైనరు, వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైనరు, అభివృద్ధి చేయడంలో 100% విఫలమైనరు. మీకు చేత కాదు. మీకున్నటువంటి మంత్రి గారు కూడా దొంగకేమో అత్తకేమో కొలుసుకోమంటాడు, కోడలనేమో అమ్ముకోమంటాడు. ఇట్లా నీకు ఎగేస్తాడు, నిన్నే ఎగేసి ఇద్దరి మధ్యలో తాకలాటలు పెట్టి తమాషా చూసేటువంటి మల్లారెడ్డి గారు మీ చర్యలు మానుకోవాలి. అదేవిధంగా కరోనా గురించి సుమారుగా మన భోజనాల గురించి 12 లక్షలు పెట్టినట్ట. అదేవిధంగా పెద్దారెడ్డి కాలనీలో కరోనా వచ్చింది, ఒక వ్యక్తి కరోనా వస్తే 15 లక్షల రూపాయల బిల్లులు పెట్టి వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మీరు దోసుక తింటూ ఉన్నారు. ఖచ్చితంగా మేము దీన్ని మరి ఆర్టీఏ ప్రకారం అన్నీ కూడా తీసుకొని మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమోము. ఖచ్చితంగా కార్పొరేట్ పనిచేసే కార్పొరేటర్లకు సహకరించండి.